अथ मंत्रपाठः। सहनां भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము త్రిన్మేజంతఃలో ఉన్నటువంటి యజంతానికి సంబంధించిన ఉదాహరణ చెప్పుకున్నాము. అందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. నమస్కారం మహోదయ. హోస్ట్ మహోదయ. అస్తు ప్రకృతం అంశరామः. నెక్స్ట్ మనకు అవ్యయ సంజ్ఞా ప్రకరణ నడుస్తుంది. ముందుగా స్వరాది నిపాతం అవ్యయం అనే సూత్రం వచ్చేసి స్వరాది గణంలో ఉన్నటువంటి శబ్దాలకు ఇంకా నిపాతాలకు అవ్యయ సంజ్ఞని పేరు పెట్టుకున్నాము. అదే క్రమంలో తద్దితశ్చ సర్వ విభక్తి అనే సూత్రం వచ్చేసి తద్దిత ప్రత్యయాలు కొన్ని 72 సూత్రాల మీద లెక్క పెట్టారు. 72 సూత్రాల్లో ఉన్నటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయాంతాలకు కూడా మనం అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము. అవి 72 సూత్రాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పి మనం పరిగణ చేశాము, లెక్క పెట్టాము. అదేవిధంగా త్రిన్మేజంతః అనే సూత్రం కూడా నిన్న మనం చెప్పుకున్నాము. ఇక్కడ కూడా కృత్ యో మకారాంతః, కృత్ ప్రత్యయం అనేది ఏదైతే ఉందో ఆ కృత్ ప్రత్యయంలో మకార అంతిమంలో ఉంటే లేదా కృత్ ప్రత్యయానికి యజంతం అంటే ఏ ఓ ఐ ఔ ఈ 4 వర్ణాల నుంచి ఏ వర్ణం అంతిమంలో ఉన్నా అటువంటి ప్రత్యయానికి కూడా ఈ సూత్రము అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టింది. ముఖ్యంగా అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టడం యొక్క ప్రయోజనం ఏంటంటే అవ్యయానికి పక్కలో ఎప్పుడు సుప్పులు వచ్చినా కూడా వాటిని లుక్కు చేస్తాము. ఇది అవ్యయ సంజ్ఞ యొక్క ప్రయోజనము. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలు ఇప్పటి వరకు. ఇంకా అవ్యయ సంజ్ఞ యొక్క ప్రయోగాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం ఒకటి చూశాము, అవ్యయాదాప్ సుపహ అనే సూత్రం చేత అవ్యయానికి పక్కలో ఉండే సుప్పులకు లుక్కు చేశాము. అదేవిధంగా ఇంకా అవ్యయ సంజ్ఞ అనేది ఎక్కడ చేస్తాము, అవ్యయ సంజ్ఞ అనేది ఎక్కడ చేస్తామనేది మనకు ఈ నెక్స్ట్ సూత్రం చెప్పుకోబోయే సూత్రంలో మనకు తెలుస్తుంది. రాసుకోండి. మూల సూత్రంలో త్వా తోసున్ కసునః, త్వా తోసున్ కసునః, త్వా తోసున్ కసునః. రాసుకోండి. త్వా తోసున్ కసునః. చూడు, స్టార్టింగ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. త్వా తోసున్ కసునః. త్వా తోసున్ కసునః, త్వా తోసున్ కసునః. రాసుకోండి. ఇదంతా ఒకటే పదం కింద ఇచ్చాడు. త్వా తోసున్ కసునః. ఇదంతా ప్రథమా విభక్తి బహువచనం. ఏంటండి? ప్రథమా విభక్తి బహువచనం. త్వా తోసున్ కసునః అనేది ఒకే పదంగా తీసుకున్నాము. త్వా తోసున్ కసునః ఇది ప్రథమా విభక్తి బహువచనం. ఇప్పుడు ఈ శబ్దాన్నే విడదీస్తున్నాం సమాసంలో. దీంట్లో ఏ ప్రత్యయాలు ఉన్నాయో మనకు తెలుస్తుంది. రాసుకోండి. కింద సమాస అని పెట్టి రాసుకోండి. ఈ శబ్దంలో ఎన్ని ప్రత్యయాలు ఉన్నాయి? ఓకే. త్వాచ, త్వాచ సమాసం పెట్టి స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసి రాసుకోండి. త్వాచ తోసుంశ్చ, తోసుంశ్చ, త్వాచ తోసుంశ్చ, కసుంశ్చ, కసుంశ్చ,
చూడు 3 పదాలు 3 ప్రత్యయాలు ఉన్నాయి. త్వా ప్రత్యయము, తోసున్ ప్రత్యయము, కసున్ ప్రత్యయం. త్వా, తోసున్, కసున్ మనకు సూత్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయండి. త్వా, తోసున్, కసునః ఉన్నాయా? త్వా ప్రత్యయము, తోసున్ ప్రత్యయము, కసున్ ప్రత్యయం అలా 3 ప్రత్యయాలు ఉన్నాయి. ఓకేనా? అది ఇక్కడ సమాసం విడగొట్టినాం. త్వాచ, తోసుంశ్చ, కసుంశ్చ ఈ 3ని కలిపితే త్వా, తోసున్, కసునః. 3 కలిపితే త్వా, తోసున్, కసునః అలా వస్తుంది. ఈ 3ని కలిపితే త్వా, తోసున్, కసునః. 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 ఓకే, ఏ సమాసం? ఇతరేతర యోగ సమాసః. ఇతరేతర యోగ సమాసః. ఇతరేతర యోగ సమాసః. ఇతరేతర యోగ సమాసః. ఓకే, ఇప్పుడు అనువృత్తి వస్తుంది, అవ్యయంకి అనువృత్తి వస్తుంది. తెలుసుగా ఈ అవ్యయంకి అనువృత్తి ఎక్కడి నుంచి వస్తుంది? స్వరాది నిపాతం అవ్యయం, అక్కడి నుంచి అవ్యయ ప్రకారం నడుస్తుంది మనకు. ఇది కూడా ఇంకా నడుస్తుంది, రాసుకోండి. అవ్యయంకి అనువృత్తి రాసుకున్నారు. అర్థః రాసుకోండి. అర్థః రాసుకోండి. త్వాచ, త్వాచ సారీ త్వా, తోసున్, కసున్ అర్థః రాసుకోండి. త్వా, తోసున్, కసున్ మనకి స్పష్టంగా రాశాడు. 3 ప్రత్యయం విడివిడిగా చూపించాడు. త్వా, తోసున్, కసున్. త్వా, తోసున్, కసున్. ఇది వినిపిస్తుందా అండి ఇప్పుడు? వినిపిస్తుంది సార్. త్వా, తోసున్, కసున్ ఇతి ఏవం అంతాః శబ్దాః. త్వా, తోసున్, కసున్ ఇత్యేవమంతాః శబ్దాః త్వా, తోసున్, కసున్ ఇత్యేవమంతాః శబ్దాః అంటే త్వా ప్రత్యయం అంతిమంలో ఉండాలంట, లేదా తోసున్ ప్రత్యయం అంతిమంలో ఉండాలంట. తోసున్ ప్రత్యయం అంతిమంలో ఉండాలంట, లేదా కసుని ప్రత్యయం అంతిమంలో ఉండాలి. అందుకే ఇతి ఏవం ఈ ప్రత్యయాలు అంతాః శబ్ద, ఇటు ఈ ప్రత్యయ అంతిమంలో ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఇత్యేవంత శబ్దాః ఇత్యేవంతాః శబ్దాః అవ్యయసంజ్ఞకాః భవంతి. అవ్యయసంజ్ఞకాః భవంతి. అవ్యయసంజ్ఞకాః భవంతి. అవ్యయసంజ్ఞకాః భవంతి. త్వా, తోసున్, కసున్ ఇత్యేవమంతాః శబ్దాః అవ్యయసంజ్ఞకాః భవంతి. అస్తు అండి, ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సూత్రం స్పష్టమైంది కదా. త్వా ప్రత్యయం అంతిమంలో ఉంటే, తోసుని ప్రత్యయం అంతిమంలో ఉంటే, లేదా కసుని ప్రత్యయం అంతిమంలో ఉంటే, అలాంటి ఈ ప్రత్యయం అంతిమంలో ఉన్నటువంటి శబ్దం ఏదైతే ఉందో అలాంటి శబ్దానికి ఈ సూత్రం అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. అలాంటి శబ్దానికి త్వా ప్రత్యయం ప్రత్యయాలు వచ్చాయంటే ఖచ్చితంగా ధాతు చేత గాని ప్రాతిపదికం చేత గాని వస్తాయి.
అది ఏ దాంతోనే రాని ఈ ప్రత్యయాలు వచ్చాయంటే ఆ మొత్తం శబ్దానికి ఈ సూత్రం అవ్యయ సంధ్య అని పేరు పెట్టేస్తుంది. కాబట్టి ఇది మొత్తంగా అవ్యయ సంధ్య అని పేరు పెట్టడం ముఖ్య ప్రయోజనం అనమాట. అస్తు దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, కింద రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. త్వా ప్రత్యయానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. త్వా ప్రత్యయానికి సంబంధించి పఠిత్వా కామ చిత్వా. సో అన్నిట్లో త్వా కనిపిస్తుంది మనకి. త్వా ప్రత్యయానికి ఎగ్జాంపుల్స్ అనమాట. చిత్వా. నెక్స్ట్ జిత్వా, జీ ధాతుకు జిత్వా అయిపోయింది. నెక్స్ట్ కృ ధాతుకి కృత్వా, నెక్స్ట్ హృ ధాతుకి హృత్వా, వస్తాయి హృత్వా. అస్తు అదేవిధంగా తోసుని ప్రత్యేక ఎగ్జాంపుల్ రాసుకోండి. తోసున్ పక్కన ఇచ్చాడు. పూరా సూర్యస్యో దేతో రాధేయః. పురా సూర్యస్యో దేతో రాధేయః. పురా సూర్యస్యో దేతో రాధేయః. విడగొట్టుకున్నామంటే సూర్యస్య ప్లస్ ఉదయతో రాధేయః వస్తుంది. సూర్యస్య ఉదయతో రాధేయః కలిపి చెప్తే సూర్యస్యోదేతో రాధేయః అలా వస్తుంది. ఇక్కడ మనకు సూర్యస్య ఉదయతోః, ఇక్కడ సూర్యస్య ఉదయతోః ఉంది కదా. ఇక్కడ సూర్యస్య ఉదయతోః తోస్ని ప్రత్యయం. ఉదయతోః తోస్ని ప్రత్యయం. ఉదయతోఃలో తోస్ని ప్రత్యయం అంట. తోస్ని ప్రత్యయానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ కస్ని ప్రత్యయానికి ఎగ్జాంపుల్ తీసుకోండి. పురా క్రూరస్య విశ్రుపో విరప్సిన్. పురా క్రూరస్య విశ్రుపో విరప్సిన్. ఇది యజుర్వేదం యొక్క మంత్రము. పురా క్రూరస్య విశ్రుపో విరప్సిన్ ఇది వేదమంత్రం యొక్క ఒక పాదం అండి. దాంట్లో మనకి విశ్రూప శబ్దం ఉందా. విశ్రూపోలో కస్ని ప్రత్యయంతో తయారైందండి. విశ్రూపోలో కస్ని ప్రత్యయం వచ్చి తయారైనటువంటి శబ్దం విశ్రూపో అనేది. అది ఎలాగని ఒక్కొక్క సిద్ధి మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ముందుగా త్వా, తోసున్, కసున్ 3 ప్రత్యయాలు ఉన్నాయి. ఈ 3 ప్రత్యాంత శబ్దాలకు ఈ సూత్రం అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టేస్తుంది. అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టడం ఏం లాభాలని మనం రూపసిద్ధికి చూద్దాం. పరిశిష్టంలోకి వచ్చేసేయండి. ఈ సూత్రార్థం ఎదుక సందేహం ఉందా? అస్తు. జీ నెక్స్ట్ అండి పరిశిష్టం తీసుకోండి. ముందుగా ఏంటి పఠ ధాతు అండి. ఏంటండి పఠిత్వా రాసుకోండి. పఠిత్వా అంటే చదివి. త్వా ప్రత్యయానికి ఏంటి అర్థం వస్తుందండి చెప్తాను, రాసుకోండి. పఠిత్వా, ఇది మన లక్ష్యం ఏంటి పఠిత్వా. దీని మీనింగ్ వచ్చి చదివి అని అర్థము. ఇది ఎలా తయారైంది రాసుకోండి. పఠ వ్యక్తాయాం వాచి. ఏ ధాతు? పఠ వ్యక్తాయాం వాచి. పఠ ధాతు వ్యక్తాయాం వాచి అనేది దాని మీనింగ్. వ్యక్తాయాం వాచి అనేది రాసుకోండి. దీనికి పఠధాతుకి ముందు ధాతు పేరు పెడదాం. దానికి విధంగా రాసుకుని భూవాదయో ధాతవః అనన్య సూత్రేణ పఠధాతు ధాతు సంజ్ఞా భవతి. భూవాదయో ధాతవః అనన్య సూత్రేణ పఠధాతుకి ధాతు సంజ్ఞ వచ్చేసింది.
पठ धातोः धातु संज्ञा भवति। अनेन सूत्रेण पठ धातोः धातु संज्ञा भवति। पठ శబ్దస్య ధాతు సంజ్ఞ భవతి, ఎందుకంటే పఠ ధాతు సంజ్ఞ ఇది పెడుతుంది కదా, ధాతు ఎలా వస్తుంది, అందుకే డైరెక్ట్ గా అనేన సూత్రేణ పఠ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. పఠ అనే దానికి ఇత్తి అస్య అంటే ఇత్యస్య అనే సంధి ప్రకారంగా పఠ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. పఠ అనే దానికి ధాతు సంజ్ఞ అని పేరు వచ్చింది. పఠ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ఓకే అండి. సో ధాతు సంజ్ఞ అని పేరు పెట్టాం. ధాతు సంజ్ఞ అని పేరు పెట్టగానే ధాతు ఉపదేశే అజనునాసిక ఇత్ రాయండి. మళ్ళా ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూత్రేణ పఠధాతో అకారస్య ఇత్ సంజ్ఞా భవతి. పఠ పఠ పూర్తిగా పూర్తిగా ఉందండి. ఆ పఠాలో టకారం నుండి అకారంకి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత మనము అకారానికి ఇత్ సంజ్ఞాన్ని పేరు పెట్టేస్తాం. ఓకేనా? అకారానికి ఇత్ సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాం. అందుకని ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూత్రేణ పఠధాతో అకారస్య పఠధాతో అంతిమ అకారస్య ఇత్ సంజ్ఞా భవతి. పఠధాతో అంతిమ అకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ సంజ్ఞా పేరు పెట్టుకుంటే తస్య లోపః అదర్శనం లోపః రాయండి. తస్య లోపః అదర్శనం లోపః. ఓకే, మళ్ళీ ధాతుకి అధికారం వెళ్ళాలి కాబట్టి రాయండి. ఇంక మళ్ళా ఇప్పుడు అనుబంధ లోపం చేస్తే ఏమైపోయింది, మనకు డైరెక్ట్ గా పట్ట మిగిలిందండి. అందుకని పఠ అనేది పట్టుగా మారిపోయింది, అంటే అకారం వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి ఎదురు రాయండి. సమాన కర్తృకయో ధాతుకు అధికారం, ధాతో ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారం చెప్పి డైరెక్ట్ గా ఇది రాసేసుకుంటామట. అందుకే ఇవన్నీ తెలిసిందే కాబట్టి మనకి డైరెక్ట్ గా చెప్తున్నాను. సమాన కర్తృకయో పూర్వకాలే, సమాన కర్తృకయో పూర్వకాలే, సమాన కర్తృకయో పూర్వకాలే, సమాన కర్తృకయో పూర్వకాలే. ఓకే అండి. సమాన కర్తృకయో పూర్వకాలే. చూడండి, కింద పరిశిష్టంలో ఉంది. పూర్వకాలే ధాత్వర్తే రాసుకుని అనేన సూత్రేణ పూర్వకాలే ధాత్వర్తే వర్తమానాత్ ధాతోః త్వా ప్రత్యయో భవతి. 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 అంటే ఒకసారి గమనించండి, సమాన కర్తృకయో పూర్వకాలి అంటే సమాన కర్తయో పూర్వకాలి అంటే ఇప్పుడు సమాన కర్త ఎప్పుడు అంటామండి, ఏదైనా రెండు క్రియలు జరిగినప్పుడు మొట్టమొదటి క్రియ ఏదైతే ఉందో అది ఒకటే, అంటే రెండు క్రియలు చేస్తామంట. ఆ రెండు క్రియలకు కర్త ఒకరే ఉండాలి. చదువుతున్నారు ఒకరు, రాస్తున్నారు ఒకరు అనుకో, చదివేది ఒకరు, రాస్తున్నది ఒకరు, అంటే కర్త ఇక్కడ ఇద్దరుగా భిన్నంగా మారిపోయారు. రాయటానికి కర్త వేరు, చదవటానికి కర్త వేరు. ఇప్పుడేముంది, ఇంకొక రక వాక్యం చెప్తాను. పఠిత్వా
కళాశాలాం గచ్చతి, పఠిత్వా గచ్చతి, చదివి వెళ్తాడు. ఇప్పుడు చదివేది ఒకదే, వెళ్ళేది కూడా అతనే అంట. కర్త ఇద్దరికి ఒకటే అనమాట. పఠిత్వ అనే క్రియాపదానికి, గచ్చతి అనే క్రియాపదానికి కర్త సమానంగా ఉన్నాడు. పఠిత్వా గచ్చతి, రామ పఠిత్వా గచ్చతి అంటే రాముడు చదివి వెళ్తాడు. అంటే చదవటానికి వెళ్ళటానికి కర్త ఎవరు? రాముడే. అంటే రెండు క్రియాపదాలకు కర్త ఒకడే, దాన్ని సమాన కర్త అంటాము. దాన్ని ఏమంటాము? సమాన కర్త అంటాము. దాన్ని ఏమంటాము? సమాన కర్త. అంటే రెండు క్రియలకు కర్త అక్కడ అతనే ఉండాలి. దీన్ని ఇదే అంటున్నా. రెండు క్రియలు జరిగినప్పుడు మొట్టమొదటి క్రియ ఏదైతే ఉందో సమాన కర్త ఉన్న పూర్వకాల ముందు జరిగేటువంటి క్రియలో త్వా ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? త్వా ప్రత్యయం వస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? ఎక్కడైతే రెండు క్రియలకు కర్త ఒకరే ఉన్నప్పుడు ముందు జరిగేటువంటి క్రియ ఏదైతే ఉందో ఆ క్రియను చెప్పడం కోసము మనకు ఖచ్చితంగా త్వా ప్రత్యయం వస్తుంది. అందుకే త్వా ప్రత్యయం అసమాపక క్రియ అంటాం. అంటే క్రియ పూర్తి కాదు. చదివి, వెళ్ళి, రాసి అంటున్నామంటే నెక్స్ట్ క్రియాపదం ఏదో ఉంది. చదివి వెళ్తాడా, రాస్తాడా, ఇంకేమైనా చేస్తాడా అనేది వాక్యానికి పూరించడం కోసం అపేక్ష అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యయాలు ఎప్పుడు వస్తాయంటే రెండు క్రియలు జరిగేటప్పుడు ఆ రెండు క్రియలు కర్త ఒకటే అయినప్పుడు మొట్టమొదటి క్రియ ఏదైతే ఉందో అలాంటి క్రియలో ఈ ప్రత్యయం వస్తుంది. అందుకే సమాన కర్త ఉన్న పూర్వకాలం ముందు క్రియలో త్వా ప్రత్యయం వస్తుంది. దీని యొక్క తాత్పర్యం. ఓకే, నేను డైరెక్ట్ గా రాపించాను. కేవలం పూర్వకాలే ధాత్వర్తే, పూర్వకాలం ధాత్వర్థంలో వర్తమానమైన ధాతుతోటి త్వా ప్రత్యయం వస్తుంది. ఓకే, రాసుకోండి. ఇక్కడ దేవదత్తో భుక్త్వా వదతి, దేవదత్తో భుక్త్వా వ్రజతి అంటే దేవదత్తుడు భుక్త్వా తిని, వ్రజతి తిరుగుతున్నాడు, తిరుగుతున్నాడు అంటే తినింది అతనే, దేవదత్తుడే, తిరిగింది దేవదత్తుడే. అంటే తినటానికి తిరగటానికి కర్త ఎవరు? దేవదత్తుడు ఒక్కడే. ఇక భుక్త్వా అనే క్రియాపదానికి, వ్రజతి అనే క్రియాపదానికి రెండు క్రియలకు కర్త దేవదత్తుడే కాబట్టి అట్లా రెండు క్రియలు జరిగినప్పుడు మొట్టమొదటి క్రియ ఏంటి? భుక్త్వా తిని. కాబట్టి ఆ మొట్టమొదటి క్రియ త్వా ప్రత్యయం వచ్చింది. ఓకేనా? కాబట్టి ఈ రకంగా మనం త్వా ప్రత్యయం ఈ సూత్రం చేత తెచ్చుకుంటాము. ఓకే, రాయండి. ఇప్పుడు సమాన కర్తృకయో పూర్వకాలే అనే సూత్రేణ పూర్వకాలే ధాత్వర్తే వర్తమాన ధాతు త్వా ప్రత్యయో భవతి అని చెప్పినాం. త్వా ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా పక్కనే వస్తుంది. రాసుకోండి. ప్రత్యయ పరశ్చ అని రాయండి. కింద పక్కన రాయండి. ఎక్కడ రాస్తారు? ప్రత్యయ పరశ్చ. తో రాసిన పట్ త్వా ప్రత్యయం వస్తుంది. పట్ త్వా ప్రత్యయం వస్తుంది అన్నమాట. పట్ త్వా. ఓకే, పట్ ధాతు త్వా ప్రత్యయం వచ్చింది. సో త్వా ప్రత్యయస్య అనుబంధ లోపః రాయండి. పట్టు త్వా తీసుకొచ్చావా? కింద తీసుకొచ్చిన తర్వాత ఇంక ఎదుగు రాని. త్వా ప్రత్యయస్య అనుబంధ లోపః, త్వా ప్రత్యయస్య అనుబంధ లోపః, త్వా ప్రత్యయస్య అనుబంధ లోపః. త్వా ప్రత్యయానికి అనుబంధ లోపం ఏమవుతుందండి? త్వాలో కకారం ఉంది. కకారం ఉంటే లషక్వ తద్దితే అనే సూత్రం చేత ప్రత్యయానికి ఆదిలో ఉండే లకారం గాని, షకారం గాని, కవర్గం గాని ఈ వర్ణాలు ఉంటే వాటికి ఇతి సంధ్యాన్ని పేరు పెట్టేస్తుంది. ఇక్కడ ప్రత్యయానికి ఆదిలో లకారం లేదు, షకారం లేదు, కానీ కవర్గం ఉంది. కవర్గ అక్షరం కాబట్టి ప్రత్యయానికి ఆదిలో ఉండే కకారానికి ఈ సూత్రము ఇతన్ని పేరు పెట్టింది కాబట్టి తస్య లోప అదర్శనం లోప ప్రకారంగా లోపం అయిపోతుంది, కనిపించకుండా పోతుంది. కాబట్టి మీరు డైరెక్ట్ గా అనుబంధ లోప అని రాసేయచ్చు. ఏ రాస్తాము? అనుబంధ లోప. ఓకేనా? అనుబంధ లోప అని రాసేసి కింద అనుబంధ లోప చేస్తే ఓన్లీ త్వా మిగులుతుంది. అంటే కకారం వెళ్ళిపోతే ఓన్లీ త్వా మిగులుతుంది. ఏం మిగులుతుంది? త్వా మిగులుతుంది. త్వా మిగులుతుంది. ఓకేనా? త్వా మిగులుతుంది. తో పట్టు త్వా. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. ఆర్ధధాతుకం శేష అనేయ సూత్రేణ
త్వా ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. త్వా ప్రత్యయానికి ఆర్ధధాతుక సంజ్ఞ అని పేరు పెట్టేస్తుందండి. ఆర్ధ శేష అంటే ఏమిటంటే తింగు బిన్ను ప్రత్యయ శేష అంటామండి. అంటే తింగ్ అంటే 18 ప్రత్యయాన్ని వదిలిపెట్టి, షిత్ ప్రత్యయాన్ని వదిలిపెట్టి, మొత్తం 19 ప్రత్యయాన్ని వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయం వచ్చినా ఆ ప్రత్యయానికి ఈ సూత్రం ఆర్ధధాతుకు అని పేరు పెట్టేస్తుంది. తింగ్ షిత్ అంటే 18, షిత్ ఒక ప్రత్యయం ఒకటి. ఈ 19 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయం వచ్చినా కూడా ఈ సూత్రము ఆర్ధధాతుకు అని పేరు పెట్టేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్ధధాతుకం శేష అనే సూత్రం చేత త్వా అనే ప్రత్యయం కూడా తింగు బిండు ప్రత్యయం కాబట్టి దీనికి కూడా ఆర్ధధాతుకం అని పేరు పెట్టుకున్నాము. ఓకే, అందుకే త్వా ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. సరే, ఆర్ధధాతుకం అని పేరు పెట్టుకున్నావు. ఆర్ధధాతుకం పేరు పెట్టుకోవడం దీనివల్ల లాభం ఏంటి రాసుకోండి. ఆర్ధధాతు కస్యేడు వలాదేహి. ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్న దానివల్ల లాభం ఏంటి? లాభం ఏంటంటే ఇదే వచ్చిన ఆర్ధధాతు కస్యేడు వలాదేహి. ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి. ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి. అనేన సూత్రేణ వలాది ఆర్ధధాతుక ప్రత్యయస్య ఇట్ ఆగమో భవతి. వలాది ఆర్ధధాతుక ప్రత్యయస్య ఇట్ ఆగమో భవతి. వలాది ఆర్ధధాతుక ప్రత్యయస్య ఇట్ ఆగమో భవతి. ఇక్కడ ఏంటి? వలాది ఆర్ధధాతుక ప్రత్యయం ఇట్ వస్తుందంట. ఇక్కడ వలాది ప్రత్యయం ఏంటి? త్వా ప్రత్యయం. ఆ ప్రత్యయానికి ఆదిలో వల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఉండాలంట. వల్ అంటే హయ వరకులో ఉండే వాణిజ్య మొదలుకొని లాస్ట్ వరకు లా వరకు. సో మనకి ఇక్కడ త్వా ఉంది. త్వా అనేది వల్ ప్రత్యాహారంలో వస్తుంది కాబట్టి ఇది వలాది ప్రత్యయం అంటే వల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణము ప్రత్యయానికి ఆదిలో ఉంది కాబట్టి దానికి ఆర్ధధాతుకని కూడా పేరు పెట్టుకున్నాం కాబట్టి అలాంటి వలాది ఆర్ధధాతుక ప్రత్యయానికి ఇట్ ఆగమం వస్తుంది అని చెప్పింది ఈ సూత్రం. అందుకే వలాది ఆర్ధధాతుకస్య ఇట్ ఆగమో భవతి. ఇట్ ఆగమంగా వస్తుంది చెప్పాను కదా. ఆగమాలు మిత్రవత్గా వస్తాయి, ఆదేశాలు శత్రువత్తుగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఆగమం అవయవంగా వస్తుంది. ఆగమం ఎలా వస్తాయి? అవయవంగా వస్తాయి. అంటే ఎవరికి ఇక్కడ త్వా ప్రత్యయంకి వచ్చింది కాబట్టి త్వా ప్రత్యయానికి ఎక్కడ కూర్చోవాలి అనేది మన సందేహం. ఇప్పుడు త్వా ప్రత్యయం వస్తుంది చెప్పావు. వలాది ఆర్ధధాతు ప్రత్యయానికి ఇట్ ఆగమంగా వస్తుంది, బాగానే ఉంది. కానీ ఇట్టు ప్రత్యయం ఆగమంగా వస్తుంది, అది ఎక్కడ కూర్చుంటుంది? ఆదిలో కూర్చుంటుందా, అంతిమంలో కూర్చుంటుందా? ఆ సందేహాన్ని నివృత్తి కోసమే ఆద్యంతౌ టకితౌ రాయండి. ఇట్ ఆగమ కుట్ర భవతి అని ప్రశ్నవాచకంగా రాసుకోండి. ముందు ఇట్ ఆగమ కుట్ర భవతి అని బట్టి ఆద్యంతౌ టకితౌ, ఆద్యంతౌ టకితౌ, ఆద్యంతౌ టకితౌ అనేన సూత్రేణ టిత్ ఆగమ ఆది భవతి. టిత్ ఆగమ ఇప్పుడు ఇట్ ఆగమో భవతి అని చెప్పి ఇట్టులో ఇట్ టకారం కనిపిస్తుంది కదా, అలా టకారం ఉండేది వస్తేనే అది ఖచ్చితంగా ప్రత్యయానికి ఆదిలో వస్తుంది. అంటే ఇక్కడ త్వా ప్రత్యయానికి ఆదిలో కూర్చుంటుంది. ఏది? ఇట్. రాయండి. ఇత్ ఆగమ ప్రత్యయస్య ఆది భవతి. ప్రత్యయస్య ఆది భవతి. ప్రత్యయస్య ఆది భవతి. టిత్ ఆగమ ప్రత్యయస్య ఆది భవతి. టిత్ ఆగమ ప్రత్యయస్య ఆది భవతి. తో ఆదిలో చేయండి. పట్ ఇట్ త్వా కనిపిస్తుందా? పట్ ఇట్ త్వా స్కూల్ రౌండప్ చేసిన పట్ ఇట్ త్వా అంటే పట్టు ధాతుకి త్వా ప్రత్యయానికి మధ్యలో ఇట్ వచ్చిందండి. ప్రత్యయానికి ఆదిలో కూర్చోమని చెప్పింది, అందుకే త్వా ప్రత్యయం ముందు వచ్చి కూర్చున్నమాట. ఇది త్వా ప్రత్యయం యొక్క అవయవం కాబట్టి ఇటు కూడా అవయవం కిందనే భావించాలి. ఓకే, సో పట్ ఇట్ త్వా దానికి ఎందుకు రాయండి? ఇట్ ఆగమస్య అనుబంధ లోపః. ఇట్ ఆగమస్య అనుబంధ లోపః. ఇట్ ఆగమస్య అనుబంధ లోపః. ఇట్కి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుందండి? ఈ మిగులుతుంది, టకారం వెళ్ళిపోతుంది హలంత్యం తోటి. హలంత్యం తస్య లోపః అదర్శనం లోప చేస్తాం.
ఇక్కడ ఈ మిగులుతుంది, రాయండి. పట్ ఈ త్వా, పట్ ఈ త్వా, పట్ ఈ త్వా, పట్ ఈ త్వా. ఇప్పుడు చూడండి మనకు వచ్చిందా పట్టు. పట్టు టకారం హలంతము, పట్టులో టకారం హలంతం. ఇక్కడ ఈ ఉంది, పట్టులో టకారం హలంతం కాబట్టి ఈ కలిపితే పట్టి అయిపోయింది. పక్కన త్వా పెట్టింది, పట్టిత్వా. పట్టు ధాతువుకి ఈ కలిపితే పట్టి అయిపోయింది, పక్కన త్వా కలిపితే పట్టిత్వా. ఓకేనా, పటిత్వ అయిపోయింది మనకు. ఈ పటిత్వాన్ని త్వా ప్రత్యాంతం. ఏ ప్రత్యాంతం? పటిత్వాన్ని త్వా ప్రత్యాంతం. పట్టిత్వ త్వా వచ్చిందా, అందుకే ఈ త్వా ప్రత్యాంతం అంతిమంలో ఉందా? ఎక్కడుంది త్వా అనేది? పట్టి అనే ధాతువుకి అంతిమంలో ఉంది. పట్టి అనే ధాతువునకి అంతిమంలో ఉంది. పట్టి అనే ధాతునకు అంతిమంలో ఉంది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో మనకు సు వస్తుంది. ఏమొస్తుందండి? సు వస్తున్నాడు. దానికంటే ముందుగా ఒక పని పటిత్వ వచ్చింది కదా, దానికి ఎదుగు రాయండి. క్రిదతింగ్ రాసుకోండి. క్రిదతింగ్, క్రుదతింగ్. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, క్రుదతింగ్ అనేన సూత్రేణ త్వా ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. త్వా ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. త్వా ప్రత్యయస్య కిం భవతి? త్వా ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. तो कृत संज्ञा పేరు పెట్టుకుని ఎలా వస్తుంది? రాసుకో. కృత్ తద్దిత సమాసాశ్చ. చూడండి, ఈ సూత్రం కృత్ అని పేరు పెట్టింది కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ వచ్చిందండి. ఒకదానికి కూడా లింక్ ఉంటుంది అన్నమాట, అందుకే ప్రతిదీ గమనించాలి. కృత్ ప్రత్యయస్య ఏం రాశారు? క్రిదతింగ్. ఇక్కడ త్వా ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి అని చెప్పాము. దాల్చిన పేరు పెట్టుకుని ఏ సూత్రం వస్తుంది? కృత్ తద్దిత సమాసాశ్చ. ఇది వచ్చిందంట. కృత్ తద్దిత సమాసాశ్చ, కృత్ తద్దిత సమాసాశ్చ అనేన సూత్రేణ కృత్ ప్రత్యయం పేర్కొన్నట్టు కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ కృదంతస్య కిం భవతి? ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ కృదంతస్య కిం భవతి? ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అంటే పఠిత్వాకి ప్రాతిపదికం పేరు పెట్టామండి. ఏం పేరు పెట్టాము? పఠిత్వ అనే మొత్తం పదానికి ప్రాతిపదికని పేరు పెట్టాం. చెప్తాం కదా. కృదంతస్య అంటే కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికైతే. పట్టి అనే దానికి అంతిమంలో ఉంది కాబట్టి పఠిత్వ అయిపోయింది అనమాట. అంటే ఆ పఠిత్వాన్ని మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెట్టేసింది అనమాట. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృత్ ప్రత్యయం అంటే త్వా ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉంది ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెట్టేసింది. ఓకే, ప్రాతిపదికం పేరు పెట్టడం వల్ల ఏం లాభం వచ్చింది? జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. జ్ఞా ప్రాతిపదికాత్, జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా, సు ఆది ఉత్పత్తి కృత్వా, సు ఆది ఉత్పత్తి కృత్వా ప్రథమ విభక్తి ఏకవచనే, ప్రథమ విభక్తి ఏకవచనే, ప్రథమ విభక్తి ఏకవచనే, ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. పూర్వవత్ ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే పూర్వవత్ సుప్రత్యయ భవతి. పూర్వవత్ ఎక్కడ పెట్టుకోవచ్చు? పూర్వవత్ లేదా పూర్వవత్ ప్రథమ విభక్తి ఏకవచనే పూర్వవత్ సుప్రత్యయ భవతి. తో సుప్రత్యయం తెచ్చుకోండి. పఠిత్వా సు, పఠిత్వా సు, పఠిత్వా సు. ఇప్పుడు త్వా తోసున్ కసున, ఇది మన ప్రకృతి సూత్రం వస్తుందండి. త్వా తోసున్ కసున రాయండి. పఠిత్వా సు తీసుకొచ్చారా? తో సు ప్రత్యయ భవతి అని చెప్తే
సుప్రత్యయ భవతి అన్నాం కాబట్టి ఆ సుప్రత్యయం తెచ్చుకోవాలి మనం. పఠిత్వా సు కింద రాయండి. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. త్వా తోసున్ కసునః, త్వా తోసున్ కసునః, త్వా తోసున్ కసునః, త్వా తోసున్ కసునః. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ త్వా ప్రత్యయాంతస్య అవయ సంజ్ఞా భవతి. త్వా కదా మనకు పఠిత్వాలో ఇక్కడ మనకి త్వా ఉంది, అంతిమంలో స్పష్టంగా వేసింది. త్వా ప్రత్యయాంతస్య, త్వా ప్రత్యయం అంతిమంలో ఉంటే దానికి అవయ సంజ్ఞ అని పేరు పెట్టేస్తున్నమాట రాసుకుని. అందుకే అనేన త్వా ప్రత్యయాంతస్య అవ్యయ సంజ్ఞా భవతి. త్వా ప్రత్యయాంతస్య అవ్యయ సంజ్ఞా భవతి. అవ్యయ అంటే పఠిత్వ అనే దానికి అవ్యయం అని పేరు పెట్టాల్సింది. అవ్యయం అని పేరు పెట్టాం. అవ్యయం అని పేరు పెట్టుకున్నాం. అవ్యయం, అవ్యయం పేరు పెట్టడం వల్ల ఎలా వచ్చింది రాసుకోండి. ఇప్పుడు పఠిత్వ అనే దానికి అవ్యయం అని పేరు పెట్టుకున్నామండి. అవ్యయం అని పేరు పెట్టుకోవడం వల్ల వెంటనే అవ్యయ దాప్ సుపహ వచ్చింది. చూడు, ఇది అవ్యయం సంజ్ఞ పేరు పెడితేనే ఈ సూత్రం వస్తుంది. అవ్యయం అని పేరు పెట్టకపోతే రాదు. ఓకేనా? దీనికి రాసుకునే అవ్యయ దాప్ సుపహ, అవ్యయ దాప్ సుపహ, అవ్యయ దాప్ సుపహ. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అవ్యయాదుత్తరస్య, అవ్యయాదుత్తరస్య, అవ్యయాదుత్తరస్య అవ్యయాదుత్తరస్య సుపః లుక్ భవతి. అవ్యయాదుత్తరస్య సుపః లుక్ భవతి. లుక్ అంటే ఏమిటి? లుక్ ఇది కిం అని రాసి ప్రత్యయస్య లుక్ స్లు లుపః. లుక్ ఇది కిం అంటే లుక్ అంటే ఏమిటి అని అడిగినప్పుడు ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఓకేనా? ఇప్పుడు ఆ పఠిత్వాకి పక్కన ఉన్న సుకు లుక్ చేయండి, అప్పుడేం పఠిత్వా అని వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ పఠిత్వ అనేది పఠిధాతు, ధాతు పాఠంలో మహర్షి పాణిని దీన్ని సెట్ అని చెప్పాడండి. అంటే ఏ ధాతు పాఠంలో ఏ ధాతు అయితే సెట్ అని చెప్పాడో దానికి ఖచ్చితంగా ఇట్ అనేది వస్తుంది. మధ్య ధాతువుకి ప్రత్యేక మధ్య ఇట్ వస్తుందండి. ఏ ధాతువుకైతే మధ్యలో ఏ ధాతువుకైతే మహర్షి పాణి ఇట్ కాకుండా అనిట్ అని చెప్పాడో, ఎక్కడైతే అనిట్ అనేవాడు అక్కడ ఇట్ రాదు. ఓకేనా? ఇట్ రాదు. ఇప్పుడు ఇట్ వచ్చేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఇట్ రాని వెన్నో చాలా ఉన్నాయి, అవి చూసుకోండి. ఒకసారి గమనించండి. చీ ధాతు అండి. ఇదే విధంగానే ఇప్పుడు పఠిత్వ తయారైంది కదా, అదే విధంగా చీ ధాతు, చీ ధాతుకి మనము భూవాదయో ధాతవ అని పేరు పెట్టుకుంటాము, ధాతు సంజ్ఞ. మళ్ళీ ధాతుకి అధికారానికి వెళ్ళి త్వాపత్తిని తీసుకొస్తాం. ధాతుకి అధికారానికి వెళ్ళి త్వాపత్తిని తీసుకొస్తాం. ఏది? సమాన కర్తృకయో పూర్వకాలే అనే సూత్రం చేత త్వాపత్తిని తీసుకొస్తాం. అప్పుడు చీ ధాతుకి యకారం అనుబంధ లోపం అండి. యకారానికి హలంత్యం అనే సూత్రం చేత అనుబంధ లోపం చేసేస్తాం. ఓన్లీ చీ మిగింది. ఆ చీకి మళ్ళీ సమాన కర్తృకయో పూర్వకాలే అనే సూత్రం చేత మనము త్వా తెచ్చుకుంటాము. మళ్ళీ త్వా ప్రత్యేక అనుబంధ లోపం చేస్తాము, త్వా మిగులుతుంది. అప్పుడు చీత్వా కలిపితే చిత్వా అయిపోయింది. అంటే ఎన్నుకొని. ఇక్కడ మనకు ఈటాగం ప్రాప్తం కాదు, ఇట్టు రాదు. ఎందుకు? మహర్షి పాణి దీన్ని అనిట్ ధాతు అని చెప్పాడు ధాతు పాఠంలో. దీన్ని అనిట్ అంటామంటే ఇట్టు రాదు అని చెప్తాం. కాబట్టి అదే ప్రకారంగా ఇక్కడ ఇట్టు తీసుకొని రాలేదు, చిత్వా అనే రూపం సిద్ధించింది మనకు. ఓకే? అలాగే జిత్వా గెలిచి. ఇక జీ ధాతు, ఏ ధాతు అంటే జీ ధాతు. ఇక జీ ధాతుకు ధాతు సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత ధాతుకు అధికారానికి వెళ్ళి ఇదే సూత్రం చేత సమాన కర్తృకయో పూర్వకాలే అనే సూత్రం త్వా తెచ్చుకుంటాము. అనుబంధం లోపం చేస్తాం. అనుబంధం లోపం చేస్తే జిత్వా, అనుబంధం లోపం చేస్తే త్వా మిగులుతుంది.
కలిపితే జిత్వా ఇతి రూపం సిద్ధితి. జిత్వా అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. జిత్వా అంటే గెలిచి. ఒక జీ ధాతుకి త్వా ప్రతి తీసుకొచ్చి కలిపామన్నమాట. అనుమతి లోపం చేసి కలిపితే జిత్వా గెలిచి అని అర్థం వచ్చేసింది. అలాగే కురు ధాతుకి చేసి, కురు ధాతుకి త్వా ప్రతి తీసుకొచ్చామంటే కురుత్వా చేసి. అదే హురు ధాతుకు త్వా ప్రతి తీసుకొచ్చామంటే హృత్వా అంటే ఓడించి, హరించి. ఈ రకంగా చిత్వా, జిత్వా, కృత్వా, హృత్వా, నీత్వా, మీత్వా ఇలా ఎన్నో రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? చీ ధాతుకి త్వా ప్రత్యయం కలిపితేనా ఇలాగ రూపాలు మనకు సిద్ధిస్తాయన్నమాట. చిత్వా, జిత్వా, కృత్వా, హృత్వా అని చెప్పి. ఓకేనా? అన్ని చోట్ల ప్రయోజనం ఏంటి? ఇవన్నీ త్వా ప్రత్యయాంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిత్వాలో త్వా ఉంది, జిత్వాలో త్వా ఉంది, కృత్వా, హృత్వా ఇవన్నీ త్వా ప్రత్యాంత శబ్దాలు కాబట్టి మనకు త్వా, తోసున్, కసున అనే సూత్రం చేత ఆ త్వా ప్రత్యయానికి అవ్యసింజాన్ని పేరు పెట్టుకుంటాం. ఏ విధంగా అయితే పటిత్వాలు పెట్టుకున్నాం, అవ్యసింజాన్ని పేరు పెట్టుకున్న తర్వాత అవ్యానికి పక్కలో ఏ విధంగా అయితే సూ తీసుకొచ్చాము, ఇక్కడ సూ తీసుకొస్తామట. ఆ సూకి ఇష్టం లుక్కు చేసేస్తుంది, కనిపించకుండా చేసేస్తుంది. ఇది మనము ఈ సూత్రంలో వినియోగించబడిన ముఖ్యమైన ప్రయోజనం అన్నమాట. త్వా ప్రత్యాంతానికి అవ్యయ సంజాన్ని పేరు పెట్టడం వలన అవ్యయ దాప్ సుపహ అనే సూత్రం చేత సుప్ లుక్ అయిపోతుంది. సుప్పు లుక్ అయిపోతుంది. అంటే సు ఔజస్లో ఇరవై ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం వచ్చినా ఇది లుక్ చేసేస్తుంది. ఓకేనా? అందుకే మనకేమైంది ఈ రూపాన్ని సిద్ధించాయి. ఆ చిత్వా, జిత్వాలో సార్వధాతుక ఆర్ధధాతుకయోహ అనే సూత్రం చేత గుణం కూడా ప్రాప్తి అవుతుంది. ఏదాని చేత చిత్వా, జిత్వాలో సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం చేత గుణంకి ప్రాప్తి అవుతుంది. ఎందుకంటే చీత్వా ఆ త్వా ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని ఇగంతంగానే గుణం చేసుకోవచ్చు సార్వధాతుక ఆర్ధధాతుకయో. కానీ ఈ సూత్రం నిలబెట్టేసింది. ఏది? కింగ్ ఇతి అనే సూత్రం చేత దానికి నిషేధం అయిపోయింది. అంటే గుణం కాదు, నువ్వు ఎవరినైతే నిమిత్తం చేసుకొని గుణం కానీ వృద్ధి కానీ చేయాలనుకుంటున్నావో అవి కావు. ఇక్కడ మనము త్వా ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని మనము నీ ధాతుకి చీ ధాతు గుణం చేయబోతున్నాం. కానీ కింగ్ ఇతిచ అనే సూత్రం వచ్చేది కిత్ నిమిత్తకే ఏ గుణవృద్ధి ప్రాప్నుత తే నాభవత. కకారాన్ని నిమిత్తం చేసుకొని ఏదైతే గుణం వస్తుందో లేదా వృద్ధి వస్తుందో అవి కావు అని చెప్పి కింగ్ ఇతిచ అనే సూత్రం నిషేధించింది. నిషేధించడం వల్ల మనకు ఇట్ రాలేదు. ఏం రాలేదు? గుణం రాలేదు. చీ ధాతుకు గుణం రాలేదు. అంటే కింగ్ ఇతిచ అనే సూత్రము గుణాన్ని నిషేధించింది. కాబట్టి మామూలుగానే రూపం ఎలాగైతే ఉందో అలాగే ఉంది. చిత్వా, జిత్వా అనే రూపం అదే విధంగా ఉంది. ఈ రకంగా మనకు ఈ రూపాలు సిద్ధిస్తాయి త్వా ప్రత్యయానికి సంబంధించినవి. ఓకేనా? ఇక్కడ కూడా చిత్వా, జిత్వాలో ఆది ధాతు కస్యేడు వలాదేహి తోటి మనం ఇట్ ఆగం ప్రాప్తం అవుతుంది. మనం పైన చూపించాం కదా. కానీ దానికి ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం వచ్చి నిషేధిస్తుంది. ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం వచ్చేసి నిషేధిస్తుంది. కాబట్టి ఈ రకంగా త్వా ప్రత్యయానికి మనం ఎగ్జాంపుల్ చూసాము. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం ఉందా? ఇవి మీరే రాసేయచ్చండి. చెప్తుందా? కేవలము ఇక్కడ సార్వధాతుక ఆర్ధధాతుక యోహ అనే సూత్రం చేత గుణం ప్రాప్తం అవుతుంది. కాకపోతే కింగితిచ అనే సూత్రం నిషేధించింది అని చెప్పాను. ఓకే? అదేవిధంగా గుణం ఆర్ధధాతు సంజ్ఞ ఉంది కాదు, ఆర్ధధాతు కస్యేడు వలాదే అనే సూత్రం చేత ఇట్ ఆగం ప్రాప్తం అవుతుంటే ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం వచ్చేసి ఏది ధాతుపాఠంలో మహర్షి పాణి అన్నిటి ధాతు అని చెప్పాడు. కాబట్టి ఇట్ రాదు అని చెప్పి నిషేధించబడింది. కాబట్టి మనకు ఎలాగున్నాయో అలాగే కలిపి రాస్తాం. అందుకే చిత్వా, జిత్వా ఈ రకంగా మనకు రూపాలు సిద్ధించాయి. ఓకే? ఇంతవరకు చెప్పిన దాని యొక్క సందేహం ఉందా మహోదయ? ఇప్పుడు మీరు చెప్పారు కదా కింగితిచ ఆర్ధధాతుక సేడ్ వల్ల అది ఈ ఏకాచోపదేశాను దాత్తాత్ ఇవన్నీ కూడా మనం సిద్ధిలో చూపించాలా మహోదయ? ప్రాప్తమే అది చూపించాలి కదా. అది ప్రాప్తం కాదు, ఇది నిషేధం. ఇవి కూడా మనం స్థితిలో చూపించాలి. ఇక్కడ ఆర్ధాతు కస్యేడు వలాదే ఇట్ ప్రాప్త పరంతు ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రేణ నిషేధః భవతి.
సరే మహోదయ. అలా చూపించుకోవాలి. ఇక్కడ మనకని సింపుల్ తెలిసినట్టుగా కాబట్టి ఒక రూపం చెప్పాం కాబట్టి చెప్పలేదు. ఊరిక అన్నిటికీ ప్రత్యయం సమానంగానే వస్తుంది. ఎక్కడెక్కడ ఏ రకంగా మారుతాయి ఊరు చూపించాను మీకు. కాబట్టి దాన్ని బట్టి మీరు రాసేయచ్చు. అర్థం చేసుకున్న చాలు. అందరికి అర్థం అవుతుంది చాలా మందికి కూడా. కాబట్టి ఇబ్బంది లేదు. రాస్తే కూడా అర్థం చేసుకుని చాలు. అస్తు. నెక్స్ట్ ఇక్కడ రాసుకోండి. హలో జీ చెప్పండి యోగి గారు. చాలా ప్రాథమికమైనటువంటి సందేహము. ముందు మనం పట్ ధాతు అనుకున్నాం కదా, పట్ ధాతు వ్యక్తాయాం వాచి. పట్ హలంత్యం అయింది కదా గురువు గారు. హలంత్యం కాదు, ఉపదేశ అధినాసిక ఇత్ అనే సూత్రం చేత ఇత్ అయిపోయింది. వాయిస్ రాలేదు. అచ్చులకు ఈ సూత్రం చేత మనం ఇత్ చేస్తాం. హల్లులకు మాత్రం హలంత్యం. ఓకే. తో ఇప్పుడు ఇది పఠ ఎట్లాగైందంటే భూవాదయో ధాతవ అన్న దాని వల్ల పఠ అయింది. అంతే కదా గురువు గారు? పఠ ఆల్రెడీ ఉంది. ఆ ఉన్నదానికి భూవాదయో ధాతవ వచ్చే దానికి ధాతుని పేరు పెడతానికి పేరు పెట్టేసింది అంతే. అంటే శబ్దానికి పఠ అన్నది ధాతు అండి. పఠ అనే ధాతువునకు ఈ పఠ ధాతు పేరు పెట్టద్దు. ఇంకా పఠ అనే శబ్దానికి ఈ భూవాదయో ధాతవ అనే సూత్రం వచ్చి ధాతుని పేరు పెట్టేస్తుంది. ఇప్పుడు బేసిక్ గా పఠ అన్నదే ధాతువు గాని పట్ అన్నది హలంత్యం కాదా బేసిక్ గా? బేసిక్ లేదండి. ధాతు పాఠంలో అకారాంతం ఉంది. దానికి అనుబంధ రూపం చేసి పట్ టకార హలంతం వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఓకే అండి. నెక్స్ట్ శోభనాద్రి గారు. ఇదే మనం నిట్టు అనిట్టు అనే దాన్ని బట్టి రూపసిద్ధులు మారుతున్నాయి కాబట్టి ఆ నిట్టు అనిట్టు మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ధాతు పాఠం కంటెస్ట్ చేసుకోవాలండి. 2000 ధాతులు ఉన్నాయి. దాంట్లో सर आर्धधातुक शेषः आर्धधातुकम शेषः का थोड़ा बताइए ना फिर से एक बार. ఇదేమంటుంటే దానికి ముందు ఆర్ధధాతుకం ప్రత్యయం ఎదుగుది పెట్టాం కదా, ఆర్ధధాతుకం శేష అని చెప్పి. ఆర్ధధాతుకం శేష అనే సూత్రం చేత త్వా ప్రత్యయానికి ఆర్ధధాతుకం పేరు పెట్టాం. ఓకేనా? ఆర్ధధాతుకం శేష మీరేం అడుగుతున్నారు? ఆర్ధధాతుక అషడి వలాదే కదా. సరే, నువ్వు ఎవరికైతే ఆర్ధధాతుకం పేరు పెట్టావో అలాంటి ఆర్ధధాతుకానికి ఇట్ ఆగమంగా వస్తుంది అని చెప్పి సూత్రం చెప్తున్నా. ఆర్ధధాతు కస్యేడు వలాదే. ఆర్ధధాతు కస్య అంటే ఆర్ధధాతుక ప్రత్యయానికి ఇట్ వస్తుంది. ఎప్పుడు? వలాదే ఆర్ధధాతుకే. వలాదే ఆర్ధధాతుకస్ అంటే నువ్వు ఎవరికైతే ఆర్ధధాతుకని పేరు పెట్టావో ఆ ఆర్ధధాతుకం ఎలా ఉండాలి? వల్ ప్రత్యాహారం ఆదిలో ఉండాలి. అంటే వల్ ప్రత్యాహారంలో ఉండేటువంటి వర్ణాలలోంచి ఏదో ఒక వర్ణం ఆదిలో ఉండాలి. అప్పుడు అలాంటి వల్ ప్రత్యాహార వర్ణము ఆదిలో ఉన్నటువంటి త్వా ప్రత్యయానికి ఇట్ ఆగమంగా వస్తుంది. सर मेरे को आर्धधातुकम शेषः का मतलब चाहिए. आर्धधातुकम शेषः. ఆర్ధధాతుక శేష ఆర్ధధాతుకం పేరు పెడుతుందండి. శేష అంటే చెప్పాను. తిప్ తస్ జి, సిప్ తస్ థ, మిప్ వస్ మస్ ఈ 9 ప్రత్యయాలు పరస్మ పదంలో. తా ఆతాం ఝ, థాస్ ఆతాం ధ్వం, ఇట్ వహి మహి ఇవి 9 ఆత్మీయ పదంలో ఉపయోగిస్తాం. ఈ 18 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయం వచ్చినా అన్నిటికీ ఈ సూత్రం ఆర్ధధాతుకని పేరు పెట్టేస్తుంది. ఏం చెప్పాను? తింగు షిత్ సార్ధాతుకం. తింగులకు అంటే 18 ప్రత్యయాలకు, షిత్తుకు ఏ ప్రత్యయంలో అయితే సకానికి తీసేసామో ఆ మొత్తం 19 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన అన్నిటి వాటికి శేషం అంటే మిగిలిన అన్నిటి వాటికి ఆర్ధధాతుకం పేరు పెట్టేస్తున్నాం అన్నమాట. అంటే తిప్తీ 9 ప్రత్యయాలకు, షిత్ ప్రత్యయానికి మొత్తానికి సార్ధాతుకని పేరు. ఏం పేరు? సార్ధాతుకని పేరు. కానీ ఈ తింగులో లేదు, త్వా ప్రత్యయం తింగ్ ప్రత్యయంలో లేదు కాబట్టి అతింగ్ అంటే తింగ్ కాదు. కాబట్టి ఆర్ధధాతుకం శేష అనే సూత్రం ప్రకారంగా ఆర్ధధాతుకం పేరు వచ్చిందండి. ఏమొచ్చింది? ఆర్ధధాతుకం. అర్థమైందా?
మొత్తానికి हाँ 18 सर ప్రత్యయాలు समझ వదిలిపెట్టి మిగిలిన 18 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయం వచ్చిందో ఇంకా ఆర్ధాత్మకం పేరు పెట్టేస్తుంది. అది దీని యొక్క తాత్పర్యం. समझ में आया सर. ఓకే, थैंक यू सर. నెక్స్ట్ రాసుకోండి. సూర్యస్యేదోతో సూర్యస్యోదేతో ఉదయతో తయారు చేయాలి. ఉదయతో తోసి ఇప్పుడు మనము త్వా ప్రత్యయానికి ఉదాహరణలు చూసాము. త్వా ప్రత్యయానికి ఉదాహరణ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ తోసుని ప్రత్యయానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది చూద్దాం. రాసుకోండి. సూర్యస్యోదేతో సూర్యస్యోదేతో చెప్పాను. ఇప్పుడు సూర్యస్య ప్లస్ ఉదయతో సూర్యస్యలో ఉండే అకారము ఉదయతోహలో ఉండే ఉకారం రెండు కలిస్తే సూర్యస్యోదేతో అలా అవుతుంది. సూర్యస్యోదేతో అని. అస్తు. తెలుగు అర్థం ఏంటి మహోదయ దీనికి? సూర్యస్య ఉదయతో ఇది వేదమంత్రం యొక్క ఒక పదం అండి. మనం ఎలా చెప్తాం? వేదమంత్రం సంపూర్ణ వేదమంత్రం ఉంటే చెప్పచ్చు. వేదమంత్రం ఒక పదం. సూర్యస్య షష్ఠి భక్తి ఉదయతో అది ఏంటి అనేది మనం నెక్స్ట్ శబ్దాలు ఏవైతే వాటిని బట్టి అర్థం చెప్పగలుగుతాం. సరే. ఓకే, మనకి ఇక్కడ శబ్దం ముఖ్యం. శబ్దం ఎలా తయారైంది, ఇక్కడ ఆ తయారైన శబ్దంలో ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడింది అది మనకు ముఖ్యం. ఓకేనా? శబ్దోత్పత్తి ముఖ్యం. శబ్దం ఎలా తయారైంది. అస్తు. రాసుకోండి కింద. ఉద్దు పూర్వక్ ఇన్ ధాతు. ఉద్దు ఉపసర్గం అండి. ఉద్దు పూర్వక్ ఇన్ ధాతు. ఉద్దు పూర్వక్ ఇన్ ధాతు. ఉద్దు పూర్వక్ ఇన్ ధాతు చూసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఉద్దు ఉపసర్గం ఇన్ ధాతు అండి. ఇన్ రాసుకుంది. ఇంకే విధంగా భూవాదయో ధాతవః. భూవాదయో ధాతవః అనేన సూత్రేణ ఉద్దు ఇన్ అనే సూత్రేణ ఇన్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. 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 మరి ఉద్దు మాసే ఉద్దుకో ఏంటండి? ఉద్దు ఇన్ని కదా. ఉద్దు అనేది ముందు ఇన్ ధాతుకి దాత్స్య పెట్టింది. ఉద్దుగా పెట్టలేదు. ఉద్దు అనేది తర్వాత వస్తుంది, చెప్తాను. ఇన్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ఓకేనా? సరే, దాత్స్య పెట్టిన తర్వాత కింద రాసుకుని ప్రాదయ ఉపసర్గాః క్రియాయోగే. ప్రాదయ ఉపసర్గాః పూర్తిగా వెళ్ళేది రాసుకోండి. ప్రాదయ ఉపసర్గాః క్రియాయోగే. ప్రాదయ ఉపసర్గాః క్రియాయోగే. ప్రాదయ ఉపసర్గాః క్రియాయోగే. దీని యొక్క తాత్పర్యం ఏంటంటే ఒకసారి గమనించండి. ప్రాదయ అంటే ప్రా, పర, అప, నిస్, నిర్, దుస్, దుర్ 22 ఉపసర్గాలు ఏవైతే చెప్పామో అవి క్రియాయోగే. ప్రాదయ అంటే ప్రా, పర, నిస్ అవన్నీ క్రియాయోగే భవంతి. అంటే ధాతునకు యోగంలో మాత్రమే ఈ ఉపసర్గాలు వస్తాయి. అంటే ఉపసర్గం ఎప్పుడు ఎక్కడ వస్తుంది? ధాతు యోగంలో మాత్రమే వస్తుంది. ఏ యోగంలో వస్తుంది? ధాతు యోగంలో మాత్రమే వస్తుంది అన్నమాట. అందుకే ప్రాదయ ఉపసర్గాః క్రియాయోగే అనే సూత్రేణ ఉపసర్గాః క్రియాయోగే భవంతి. ఉపసర్గాః క్రియాయోగే భవంతి అనండి. అనేన ఉపసర్గాః క్రియాయోగే భవంతి. ఉపసర్గాః అనేన సూత్రేణ ఉపసర్గాః క్రియాయోగే భవంతి. క్రియాకి యోగంలో వస్తాయి. అంటే ఇక్కడ ఉద్ అనే ఉపసర్గము ఇన్ గతం అనే ధాతుకి యోగంలో వచ్చింది కాబట్టి దీనికి కూడా ధాతు సంజ్ఞ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ ఉపసర్గ వెళ్ళేప్పుడు ధాతుకి యోగంలో మాత్రమే వస్తాయి, ఎక్కడ రావు. కాబట్టి ఆ ధాతు మొత్తానికి ఇప్పుడు
ఈ సూత్రం ప్రకారం ధాతు సంజ్ఞ అయిపోయిందన్నమాట. అస్తు. ఈ ఉపసర్గాలు ఎక్కడ పెట్టుకోవాలి అన్నప్పుడు ఈ ప్రాదయ ఉపసర్గా క్రియాయోగ్య అని సూత్రం చెప్పిందండి. ఓకేనా? సరే అండి. నెక్స్ట్ అందుకే ఉద్దు అని ముందు తెచ్చుకుని చెప్పాము. ఇప్పుడు మళ్ళీ రాండి. ఇన్ ధాతో అనుబంధ లోప. ఇన్ ధాతో అనుబంధ లోప. ఇన్ ధాతుకు అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుందండి. ఇన్ ధాతో అనుబంధ లోపం. ఇన్ ధాతు అండి, ఈ ధాతునకు అనుబంధ లోపం చేయాలి. ఇన్ ధాతో అనుబంధ లోప. అనుబంధ లోపం అనేది ఎలా అవుతుంది? హలంత్యం సూత్రం చేత అవుతుందండి. హలంత్యం తస్య లోప అదర్శనం లోప. అప్పుడు ఏం మిగులుతుంది? ఈ మిగులుతుంది. అందుకే రాయండి కింద ఉద్దు ఈ. ఉద్దు ఈ. ఉద్దు ఈ. స్క్రీన్ చూసి రాసుకోండి. తర్వాత ఉద్దు ఈ వచ్చింది. ఈ దీనికి ఎదురు రాయండి. భావలక్షణే స్తేన్ క్రీ స్తేన్ భావలక్షణే స్తేన్ క్రీ స్తేన్ క్రీ స్తేన్ క్రీ భావలక్షణే స్తేన్ క్రీ వది చెరి హు హుత మిజ నిభ్యస్తోసున్. తోసును ప్రత్యయం వచ్చింది ఇంట్లో. భావలక్షణే స్తేన్ క్రీ వది చెరి హుత మిజ నిభ్యస్తోసున్. ఈ సూత్రం చేత తోసుని ప్రత్యయం తీసుకొచ్చాం. తోసున్. భావలక్షణే స్తేన్ క్రీ వది చెరి హుత మిజ నిభ్యస్తోసున్. ఓకే, రాసుకున్నా. అనేన సూత్రేణ భావలక్షణే స్తోసుని ప్రత్యయ భవతి. ఇక డైరెక్ట్ గా రాపించాను. అనేన సూత్రేణ భావలక్షణ అంటే భావం యొక్క అర్థం చెప్పడంలో భావలక్షణే అనేన సూత్రేణ భావలక్షణే తోసుని ప్రత్యయ భవతి. అనేన సూత్రేణ భావలక్షణే తోసుని ప్రత్యయ భవతి. సరే, తోసుని ప్రత్యయం వచ్చింది కదా, అందుకే రాండి. ఏం రాస్తుంది ఇక్కడ? ఉద్దు ఈ తోసునండి. ఉద్దు ఉపసర్గము, ఈ మిగిలింది. ఆ ఈ ధాతుకి పక్కన తోసుని వచ్చింది. ఉద్దు ఈ తోసున్. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద. భావలక్షణే స్తేన్ క్రీ వది చెరి హుత మిజ నిభ్యస్తోసున్. తోసుని ప్రత్యయం వచ్చింది కదా. తోసుని ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా పక్కనే వస్తుంది. ప్రత్యయ పరశ్చ. ఓకేనా? తో పక్కన రాండి. ఉద ఈ తోసున్. అండి. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎదురు రాండి. తోసుని ప్రత్యయస్య అనుబంధ లోప. తోసుని ప్రత్యయస్య అనుబంధ లోప. తోసుని ప్రత్యయం అనుబంధ లోపం ఎలా అవుతుంది? నకారానికి హలంత్యం, ఉకారానికి ఉపదేశ అజనునాసిక ఇత్ తోటి మనం అనుబంధ లోపం చేస్తే, ఇట్టని పేరు పెట్టి అనుబంధ లోపం చేస్తే అది ఇట్టని పేరు పెట్టుకుంటాము. ఇట్టని పేరు పెట్టుకోగానే తస్య లోప అదర్శన లోప చేసి దాన్ని కనిపించుకొని చేసేస్తుంది. అందుకే రాయండి కింద. ఉద్దు ఈ తోసులో ఉండే నకానికి ఉకారానికి రెండు తీసేసామండి. అప్పుడు ఏమైంది? ఉద్దు ఈ తోస్ మిగింది. ఉద్దు ఈ తోస్. ఇప్పుడు దీనికి ఎదురు రాయండి. ఆర్ధధాతుకం శేషః. అనేన సూత్రేణ తోసుని ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. తోసుని ప్రత్యయస్య కిం భవతి? ఆర్ధధాతుక సంజ్ఞా భవతి.
తోసిన ప్రత్యయానికి ఆర్ధ ధాతుకం పేరు పెట్టుకుంటామండి. ఓకేనా? ఇది ఎందుకంటే తింగు బిండు ప్రత్యయం అన్నమాట ఇది కూడా. అందుకే ఆర్ధ ధాతుకం పేరు పెట్టుకున్నాం. ఎవరికి? తోసిన ప్రత్యయానికి. సరే, ఆర్ధ ధాతుకం పేరు పెట్టుకోవడం ఎలా వచ్చింది? రాసు కదా, ఆర్ధ ధాతుకం శేష అనేన సూత్రేణ తోస్మిన్ ప్రత్యయస్య ఆర్ధ ధాతుక సంజ్ఞా భవతి. సో ఆర్ధ ధాతుక సంజ్ఞ పేరు పెట్టుకోవడం ఎలా వచ్చిందంటే రాసుకోండి, కింద రాసుకోండి. ఆర్ధ ధాతు కస్యేడ్ వలాదేహి, ఆర్ధ ధాతు కస్యేడ్ వలాదేహి. ఆర్ధ ధాతు కస్యేడ్ వలాదేహి. ఆర్ధాతు కస్య, ఇక్కడ ఆర్ధాతు సంజ్ఞ ఎప్పుడు పెట్టుకున్నా ఇక్కడ ఇటు ఆగమానికి మనకి ఉపయోగం లేదు, కానీ అది బ్రాకెట్ పెట్టి కొట్టేసేయండి. మొత్తం కూడా బ్రాకెట్ పెట్టుకోండి. ఇప్పుడు ఆర్ధ ధాతుకం శేష అనే సూత్రం చేసి ఆర్ధాతు సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. దానివల్ల లాభం వచ్చింది, అంగ సంజ్ఞ పేరు పెట్టుకుని యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం, యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం అనే సూత్రం చేత అంగ సంజ్ఞ పేరు పెట్టుకుంటాం. మళ్ళా అంగస్యదం అధికార సూత్రం అస్మిన్ అధికారే అని చెప్పి ఈ ప్రక్రియ రాసుకుంటాం. కాబట్టి రాసుకోండి. ఇక్కడ ఆర్ధధాతుక శేష రాసిన తర్వాత సార్వధాతుక ఆర్ధధాతుకయో, సార్వధాతుక ఆర్ధధాతుకయో అనేన సూత్రేణ ఆర్ధధాతుకే పరతః అంగస్య గుణో భవతి. ఆర్ధధాతుకే పరతః అంగస్య గుణో భవతి. ఆర్ధధాతుకే పరతః అంగస్య కిం భవతి? గుణో భవతి. तो ఈకి గుణం ఏమవుతుంది? ఈకి గుణం ఏ అవుతుంది. ఈకి గుణం ఏమవుతుంది? ఏ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఉద్దు ఏ తోస్, ఉద్దు ఏ తోస్, ఉద్దు ఏ తోస్ అంటే ఈ స్థానంలో గుణం ఏ అయిపోయిందండి. ఈకి గుణం ఏ అయిపోయింది. ఉద్దు ఏ తోస్, ఉద్దు ఏ తోస్. ఉద్దు ఈ తోస్. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. ఇప్పుడు తోస్ని ప్రత్యయం వచ్చిందండి. తోస్ని ప్రత్యయం కృత్ ప్రత్యయం. కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం ప్రకారంగా ప్రాతిపద సంజ్ఞ అవుతుంది. ఎవరికి? ఉదేతోస్ అనే దానికి, ఉదేతోస్ అనే పదానికి, ఉదేతోస్ అనే పదానికి ఏం చేసాం? ఇక్కడ ప్రాతిపద సంజ్ఞ పెట్టుకున్నామండి. ఎందుకు? కృత్ ప్రత్యయం ఉంది కాబట్టి కృత్ సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపద సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. ఉదేతోస్ కి ప్రాతిపద సంజ్ఞ పేరు ఉంది. పేరు ఉంది కాబట్టి యా ప్రాతిపదికాత అధికారానికి వెళ్ళి సూ తెచ్చుకుంటామంట. అందుకే రాసుకుంటాం దానికి విధంగా ఉదేతోస్ కి దీనికి ఎదురుగానే పూర్వవత్ సుప్రత్యయ, పూర్వవత్ సుప్రత్యయ. ఉదేతోస్ కి పక్కల, ఉదేతోస్ కి పూర్వవత్ సుప్రత్యయ. तो సుప్రత్యయం చేయండి. ఉదేతోస్సు. ఏ పని చెప్తే ఆ పని ఎంకబెట్టి చేసేయాలి. ఉదేతోస్సు, ఉదేతోస్సు, ఉదేతోస్సు. ఇప్పుడు మన ప్రకృతి సూత్రం వస్తుంది. రాసుకోండి. త్వా తోసున్ కసునః, త్వా తోసున్ కసునః. త్వా తోసున్ కసునః అనేన సూత్రేణ తోసున్ ప్రత్యయాంతస్య అవ్యయ సంజ్ఞా భవతి. అక్కడేమో త్వా ప్రత్యయాంతస్య అవ్యయ సంజ్ఞ అని చెప్పాము. తోసున్ ఉంది కాబట్టి తోసున్ ప్రత్యయాంతస్య అవ్యయ సంజ్ఞా భవతి. అనేన తోసున్ ప్రత్యయాంతస్య అవ్యయ సంజ్ఞా భవతి. తోసున్ ప్రత్యయాంతస్య కిం భవతి? అవ్యయ సంజ్ఞా భవతి. అంటే తోసున్ అవ్యయ సంజ్ఞ అని ఇప్పుడు పెట్టాం. సరే, అవ్యయ సంజ్ఞ ఇప్పుడు పెట్టుకుని ఎలా వచ్చింది? మా సు తీసుకుని ఉదయతో సు వచ్చింది కదా, ఆ సుకి లుక్కు చేసుకోండి. అందుకని అవ్యయా దాప్ సుపహ, అవ్యయా దాప్ సుపహ అనేన సుప్ లుక్ భవతి. అనేన సుప్ లుక్ భవతి. అనేన సుప్ లుక్ భవతి.
ఓకే అండి. సో దీనికి అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం కాబట్టి తోస్ని ప్రత్యాంతస్య అవ్యయ సంజ్ఞ భవతి. అనేన సూత్రేణ తోస్ని ప్రత్యాంతస్య అవ్యయ సంజ్ఞ భవతి. సో అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టుకోవడం ఒకటే లాభం తెలుసు కదా మనకు. రాసుకుని అవ్యయ దాప్ సుపః, అవ్యయ దాప్ సుపః, అవ్యయ దాప్ సుపః. ఈ సూత్రం చేత అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం కాబట్టి దాన్ని పక్కలో ఉండే సూకి లుక్కు చేస్తామని. అవ్యయాత్ ఉత్తరస్య సుపః లుక్ భవతి, అవ్యయాత్ ఉత్తరస్య సుపః లుక్ భవతి. తో లుక్ అయిపోయింది. తో ఉదయతోస్ మిగిలిపోయింది. మళ్ళీ సు దిశేసేయండి, ఉదయతోస్ మిగిలిపోయింది. అంటే అవ్యయ ఇక్కడ మా ప్రకృతి సూత్రం ఏం చెప్పింది? త్వా ప్రత్యయం అంతిమంలో ఉన్నా, లేదా తోసుని ప్రత్యయం అంతిమంలో ఉన్నా, లేదా కసుని ప్రత్యయం అంతిమంలో ఉన్న ఆ మొత్తానికి అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టేసింది. ఇప్పుడు ఆ అవ్యయానికి పక్కనే సు ఉంది కాబట్టి సు తెచ్చుకున్నాం మనం. ఉదయవత్ సు ప్రత్యయ భవతి అని చెప్పి ఆ సుకి లుక్ చేసేసింది, కనిపించకుండా చేసేసింది. మళ్ళీ ఉదయతోస్ మిగిలిపోయింది. ఓకే, ఉదయతోస్, ఉదయతోస్. దీనికి ఎందుకు రాని మళ్ళీ సుప్తింగంతం పదం, సుప్తింగంతం పదం, సుప్తింగంతం పదం. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ సుప్తింగంతం పదం అనే పదానికండి. సుప్తింగంతం పదం అనేన సూత్రేణ సుబంతస్య పద సంజ్ఞా భవతి. ఇక్కడ సు మనం పైన లోపం చేసుకున్నాం కదా. లోపం అయినప్పటికీ కూడా ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అనే సూత్ర నియమ ప్రకారంగా ఇక్కడ పద సంజ్ఞ పేరు పెట్టుకుంటాం. ఉంది అని భావించి మనం పద సంజ్ఞాన్ని పేరు పెట్టుకోవచ్చు. అందుకే సుప్తింగంతం పదం రాసుకుని అనేన సుబంతస్య పద సంజ్ఞా భవతి. అనేన సుబంతస్య కిం భవతి? పద సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ సుబంతస్య కిం భవతి? పద సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ సుబంతస్య పద సంజ్ఞా భవతి. ఓకే, తో పద సంజ్ఞ పెట్టుకుని ఎలా వచ్చింది మనకు? పదాధికారానికి వెళ్ళి మనం పూర్వ విసర్గం చేసేసుకుంటాం. అంటే ససజు సోరుహు కరవసానయోరు విసర్జనీయ అనే సూత్ర ప్రకారంగా ఈ సకారానికి రూ చేసుకుంటాము. రూకి అనుమతి రా మిగులుతుంది, దానికి విసర్గం చేస్తే ఉదయతో అయిపోతుందండి. అందుకే రాసుకోండి. సుప్తింగంతం పదం అనే సూత్రం చేత పద సంజ్ఞాన్ని పేరు పెట్టిన తర్వాత పూర్వవత్ విసర్గ కృత్వా ఉదయతో రాయండి. పూర్వత్ విసర్గ కృత్వా అంటే సకారానికి ఉదయతోస్ సకారం ఉంది కదా, దానికి పూర్వత్ విసర్గ కృత్వా ఉదయతో ఇది భవతి. ఉదయతో ఇది భవతి. ఉదయతో వచ్చేసిందా? ఉదయతో అంటే ఉదయతోహలో తోస్ని ప్రత్యయానికి వచ్చింది. తోస్ని ప్రత్యయానికే అనుమతిలో తోస్ మిగింది. ఆ సకానికి ఋత్వ విసర్గాలు చేసేసినాం అనుకోండి. పూర్వత ముందు చెప్పిన విధంగా ఉదయతోహ అనే రూపం సిద్ధిస్తున్నామండి. ఆ ఉదయతోహ అనే శబ్దానికి ముందు సూర్యస్య అనే పదం కలుపుకుంటాం, అధ్యాహారం చేసుకుంటాం. అది కింద ఇప్పుడు ఉదయతోహ ఇతి రూపం పోతే అని చెప్పాం కదా. ఇప్పుడు కింద కలిపి రాయండి. సూర్యస్య ప్లస్ ఉదయతోహ రాయండి. సూర్యస్య ప్లస్ ఉదయతోహ, సూర్యస్య ప్లస్ ఉదయతోహ. సూర్యస్యలో ఆ ఉంది, ఉదయతోహలో ఊ ఉంది. ఆ ఊ కలిస్తే ఓ అయిపోతుంది. గుణం అవుతుంది. ఆ ప్లస్ ఊ కలిస్తే ఓ అయిపోయింది. అది కాబట్టి రాసుకుని ఎలా వచ్చింది ఇది? సూర్యస్య ప్లస్ ఉదయతోహ అధ్యాహారం చేసేదా కలిపారు కదా. సూర్యస్య ప్లస్ ఉదయతోహ. ఇప్పుడు రాసుకుంది దీనికి ఆద్గుణ, ఆద్గుణ అనే సూచన గుణ ఏకాదేశ భవతి. అనేన సూత్రేణ గుణ ఏకాదేశ భవతి. అనేన సూత్రేణ పూర్వపరయో స్థానే గుణ ఏకాదేశ భవతి. స్పష్టంగా ఉంటుంది. అనేన సూత్రేణ పూర్వపరయో స్థానే గుణ ఏకాదేశ భవతి. పూర్వపరయో స్థానే గుణ ఏకాదేశ భవతి. ఓకే, తో సూర్యస్యలో ఉండే యకారం ఆ ఉదయతోహలో ఉండే ఊ, ఆ ఊ కలిస్తే ఊ అయిపోయింది. అందుకే మనం రాసేటప్పుడు సూర్యస్యోదేతో అని రాస్తాం. రాసుకుని అందుకే సూర్యస్యోదేతో ఇటు రూపం సిద్ధ్యతి. సూర్యస్యోదేతో
सूर्यस्ये सूर्यस्ये सूर्यस्यो ये కాకుండా సూర్యస్యో దేతోః ఇది రూపం సిద్ధ్యతి. ఈ రకంగా మనకు ఉదేతోః అనే పదానికి సూర్య శబ్దం అధ్యాహనం చేసుకొని కలిపి చెప్పాం, సంధి చేసి కలిపి చెప్పాం. సూర్యస్యో దేతోః ఇది రూపం సిద్ధ్యతి. ఇక్కడ కూడా మనకు తోసిన ప్రత్యాంతానికి మనం అవ్యసించని పేరు పెట్టుకోవడం వల్ల ఆ అవ్యానికి పక్కన వచ్చినటువంటి సు తీసివేస్తాం. ఇదే ముఖ్య ప్రయోజనం. ఈ రకంగా ఉదయతోలో ఉండే తోసిన ప్రత్యానికి ఉదాహరణ ఎలా అనేది మనం చూసాము. నెక్స్ట్ విశ్రుపో విరప్సిన్, ఇక్కడ కసుని ప్రత్యయానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఉదాహరణ చూపిస్తున్నాడు. ఇది ఎలా సిద్ధిస్తుంది అనేది మనం రేపు చూద్దామండి. అస్తు, ఇప్పుడు వరకు చెప్పిన పాటను ఏదైనా సందేహం ఉంటే చెప్పండి. ఇప్పుడు మనం ప్రాప్రత్యాయంలో స్పష్టంగా ఉంది. పట్టుద ఏ ధాతు తీసుకొచ్చినా ఆ ధాతుకి పక్కనే ప్రాప్రత్యయం వస్తుంది. అదేవిధంగా తోసిన ప్రత్యయం కూడా ఎగ్జాంపుల్ చూసాము. అలాగే కసుని ప్రత్యయం కూడా ఎగ్జాంపుల్ ఉదాహరణ ఉంది. అది ఏ రకంగా అనేది మనం రేపు చూద్దామండి. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో మళ్ళీ ఏదైనా సందేహం ఉంది మళ్ళీ ఒకసారి చెప్పండి. అస్తు అండి. మంత్రపాఠ. మీకు ఇంకేదైనా సందేహాలు అంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదములు మహోదయ. నమస్తే, శుభరాత్రి. धन्यवाद महोदय. ओम नमस्ते. నమస్తే